చూడుతున్నారు, శత్రువుతో చేరని చెప్పని. మరి ఏం చేస్తాడు? మరి విజయం గారు చేతులారా చేసుంటారని ఆయన నమ్మట్లేదు. మొత్తం మన అమ్మాయి గారు ఉన్నారు కదా, అమ్మాయి గారు మొత్తం కథ నడిపేస్తున్నారు, చంద్రబాబుతో రోజు మాట్లాడుకుంటున్నారు. మరి చేసే కార్యక్రమం మరి ఏం చేస్తారు? అందుకనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకున్నారు. ఏం చేస్తాడు? గతి లేదు కదా. మరి ఏం చేయమంటారు? అంటే మీ చంద్రబాబు నాయుడు కుట్రల్లో మీరు భాగస్వామి అయిపోతే జైలుకి వెళ్ళిపోమంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా పదవి పోయింది, అధికారం పోయింది, అన్నీ పోయినా సరే ఇంకా మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలయ్యండి అధికార పార్టీ ఉండని తిడతాం మానేసి. తోటి ఆడకూతురు కదా, నీ తోటి ఆడకూతురులు రోజుకి పిట్టలు లేచిపోయినట్టు లేపేస్తున్నారు కదా, క్రూర మొగాల్లాగా కొంతమంది పశువులు. అధికారం మదాన్ని చూసుకుని, అధికారాన్ని చూసుకుని, అధికారం అండతో మదవెక్కినటువంటి మృగాలు రోజు ఆడకూతుర్ని చంపేస్తుంటే ఒక్కరోజు నోరెత్తలేదే, మాట్లాడవే, పలకరింపు లేదే, ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీవే అని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జనానికి నచ్చాడో నచ్చలేదో ఈవీఎంలో గోల తర్వాత మాట్లాడుకుందాం. అధికారం లేదు కదా. చంద్రబాబు నాయుడు భలే చెబుతున్నాడు, ఆవిడ రాజకీయం ఆవిడ ఇష్టం, ఆవిడ రాజకీయంగా ఎదగకూడదా? అసలు నువ్వు ఎదగనెత్తున్నావా? చెంచాగిరి చేయించుకుంటున్నావు కదా నువ్వు. రాజకీయంలో ఎదిగే పద్ధతి అదేనా అన్న? తెలంగాణలో అధికార పార్టీని ఏ రకంగా తూర్పార పట్టింది, ఇక్కడ ప్రతిపక్షాన్ని తూర్పార పడుతుంది.